బీచ్లో యోగా చేసేందుకు వెళ్లిన ఓ యువ హీరోయిన్ భారీ కెరటానికి కొట్టుకుపోవటం తీవ్ర విషాదంగా మారింది. సముద్రం ఒడ్డున ఆ హీరోయిన్ ధ్యానం చేస్తూ ఉండగా ఒక్కసారిగా ఎగిసిపడిన రాకాసి కెరటం ఆమెను అమాంతం సముద్రంలోకి లాక్కెళ్లింది. అయితే ఆమెను వీడియో తీస్తున్న స్థానికుల ఫోన్లలో ఈ దృశ్యాలు రికార్డ్ కావడంతో వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అవి వైరల్ అవుతున్నాయి. మరి దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ప్రశాంతత కోసం యోగా ధ్యానం చేసేందుకు సముద్రం వద్దకు వెళ్లిన ఓ యువ హీరోయిన్ అదే సముద్రంలో పడి గల్లంతైన విషాద ఘటన థాయిలాండ్లో చోటు చేసుకుంది. మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నంబర్ 8985555318. రష్యాకు చెందిన 24 ఏళ్ల నటి కెమిల్లా థాయిలాండ్ పర్యటనలో ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ ద్వీపంలో నీటి ఒడ్డున రాళ్లపై కూర్చొని ధ్యానం చేస్తూ ఉండగా ఊహించని పరిణామం ఎదురైంది. సముద్రంలో ఏర్పడిన ఓ భారీ కెరటం దూసుకొచ్చి ఆమెను లాక్కెళ్లిపోయింది. ఆ బీచ్లో అందరూ చూస్తూ ఉండగానే కొద్దిసేపటికి ఆమె శవం ఒడ్డుకు కొట్టుకొచ్చింది. ఈ ఘోర విషాదానికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. 24 ఏళ్ల రష్యన్ నటి కెమిల్లా థాయిలాండ్లోని కోవ్ సుముయ్ ద్వీపంలో ఉన్న రాళ్లపై కూర్చొని ధ్యానం, యోగా చేస్తోంది. ప్రశాంతంగా ఆమె ధ్యానంలో మునిగిపోగా ఉన్నట్టుండి ఒక్కసారిగా సముద్రంలో భారీ కెరటం ఏర్పడింది. దీంతో రాళ్లపై కెమిల్లా కూర్చున్న చోటుకే వచ్చిన రాకాసి అలలు ఆమెను సముద్రంలోకి లాక్కెళ్లిపోయాయి. అక్కడే ఉన్న కొందరు ఆమెను పరిశీలిస్తూ సెల్ ఫోన్లో వీడియోలు తీశారు. ఇక ఒకరు ఆమెను రక్షించేందుకు కూడా ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. ఇక కొద్దిసేపటికే ఆమె శవం ఒడ్డుకు కొట్టుకొచ్చినట్లు ఆ వైరల్ వీడియోల్లో కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే తన థాయిలాండ్ పర్యటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఆ ఘటనకు ముందు కెమిల్లా సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ సందర్భంగా ధ్యానం కోసం ఆమె తీసుకెళ్లిన వస్తువులు, ఆ సముద్రంలో తేలియాడుతున్న వీడియోలు కూడా కనిపించాయి. ఆమె అలల్లో కొట్టుకుపోతూ ఉండగా ప్రాణాలను కాపాడుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేసింది. కానీ చివరికి అందులోనే గల్లంతయింది. ధ్యానం చేస్తున్న రాయి నుంచి 3 నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రదేశంలో కెమిల్లా మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే తన బాయ్ ఫ్రెండ్తో కలిసి థాయిలాండ్కు విహారయాత్రకు వెళ్ళిందని, అంతకుముందు కూడా అదే ప్రాంతంలో ధ్యానం చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ఇక థాయిలాండ్లో ప్రస్తుతం భారీ వర్షాలు పడుతున్నాయి. ద్వీపం వద్దకు వెళ్లొద్దని, పరిస్థితి ఆందోళనకరంగా ఉందని అధికారులు హెచ్చరించినట్టు తెలుస్తోంది. అయితే అధికారుల హెచ్చరికలను పట్టించుకోకుండా పర్యాటకులు మాత్రం సముద్రంలోకి ద్వీపం వద్దకు వెళ్లినట్టు సమాచారం. ఇక తనకు ఈ కోవ్ సుముయ్ ద్వీపం అంటే చాలా ఇష్టమని కెమిల్లా తన సోషల్ మీడియా పోస్టుల్లో వెల్లడించింది.